ఎక్కడో జరిగిపోయినాయి, ఎప్పుడో జరిగిపోయినాయి కాదు. ఇజ్రాయెల్‌లో జరిగినటువంటి హమాస్ ఘాతుకం, అక్కడ ఉన్న మ్యూజిక్ కన్సర్ట్ మీద దాడి కావచ్చు, అక్కడ అనేక దాడులు చేసుకొచ్చేటువంటి అరాచకాలు చేసేటటువంటి హమాస్ సంస్థ కారణంగా చనిపోయిన వాళ్ళలో హిందువులు కూడా ఉన్నారు. ఒక్క యూదులే కాదు. నారాయణ్ ప్రసాద్, గణేష్ కుమార్, ఆశిష్ చౌదరి, దీపేష్ రాజ్ బిస్త్, ఆనంద్ సా, రాజేష్ కుమార్, రాజన్ పులారా, ప్రథమ్ భాష, ప్రవేశ్ భండారి, లోకేంద్ర సింగ్ అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్లో జరిగిన హమాస్ ఉగ్రవాద దాడిలో మరణించినటువంటి హిందువులు వీళ్ళంతా. వాళ్ళలో బిపిన్ జోషి పదుల సంఖ్యలో ఇజ్రాయలీలను కాపాడారు. అతను నేపాలీ అనమాట, హిందూ యోధుడు. అతని మీదకి గ్రెనేడ్ విసిరితే దాన్నే పట్టుకుని తిరిగి హమాస్ జహాదీల మీదకి విసిరినటువంటి సాహసం చేశాడు. అందుకు ప్రతిగా అతన్ని బందీగా పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపేశారు వాళ్ళు ఆ పిరికిదద్దములు. మొన్న జరిగిన ఒప్పందంలో భాగంగా ఆ వీరుడి శవాన్ని అప్పగించారు. ఆ సనాతన మహాయోధుడి పార్థివ శరీరాన్ని బరువెక్కిన హృదయాలతో ఇజ్రాయేలీలు సగౌరవంగా అతని స్వస్థలం నేపాల్కి పంపించారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. నిజం అనేటటువంటిది అంటే మతపరమైన చిచ్చు రేపేవాళ్ళు, మతపరమైన అరాచకాలు చేసేవాళ్ళని సమర్థిస్తూ మతపరమైనటువంటి బాధితులుగా ఉంటున్నటువంటి హిందూ జాతిని, యూదు జాతిని అన్యాయంగా ఏదైతే అపప్రదమైనటువంటి పోస్టులు పెట్టేటటువంటి దరిద్రులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలే.